అందరికీ శుభోదయం. మరి ఇవాళ ఆలు చిక్కుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి వాటికి బాగుంటుంది. సో ముందుగా ఆలు తరిగి నీళ్ళలో వేసుకోవాలి. అలా చిక్కుడు కూడా తరిగి విడిగా పెట్టుకోవాలి. ఒక మందపాటి బాణల్లో 2 స్పూన్ల నూనె వేసుకుని, నూనె వేడెక్కగానే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి, ఆవాలు చిటపటమనగానే ఇంగువ వేసి, కరివేపాకు, చిక్కుడుకాయ ముక్కలు వేసి ఒక్కసారి వేయించుకోవాలి. తర్వాత అందులోకి బంగాళదుంప ముక్కలు వేసి, తగినంత పసుపు, ఉప్పు వేసి మరొక్కసారి కలిపి కొంచెంగా నీళ్లు చల్లి మూత పెట్టి సిమ్లో 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈలోపు చిన్న రోట్లో ఒక ఇంచు అల్లం ముక్క, 4 కారం పచ్చిమిరకాయలు అయితే 4, తక్కువ కారం ఉండేవైతే ఒక 5-6 వేసుకోవచ్చు. కచ్చాబచ్చాగా దంచి పెట్టుకోవాలి. కర్రీని చెక్ చేసుకోవాలి. ఆలు ఉడికితే దీనిలోకి పచ్చిమిర్చి మిశ్రమం వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 1/2 నిమిషం ఉడికించుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మరొకసారి కలిపి చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. వేడి అన్నంలోకి, చపాతీలోకి తింటే మనకి ఫైబరు, కార్బోహైడ్రేట్స్ శరీరానికి లభిస్తాయి. పోషకాలన్నీ కూడా శరీరానికి లభిస్తాయి.